అలాగే ఫోటోలకు అడ్డం మొదటి సత్యనారాయణ, అలాగే ప్రధాన కార్యదర్శి పూర్ణాచారి గారిని సన్మానం చేయాలి. సత్యనారాయణ గారు ఇటు మొక్క చేయరు అన్న. అలాగే అలాగే మరో ఉపాధ్యక్షులు హైదర్ అలీ గారిని సదాశివ దశరథ్ రెడ్డి గారిని దశరథ్ రెడ్డి గారిని అలాగే సహాయ కార్యదర్శి గురుశేఖర్ గారిని సన్మానించారు. సత్యం గారిని మరిపల్లి సత్యం, బోరగంటి చందు, మంచిరాజు గారిని బోరగంటి చందు గారు, మంచి రాజేష్ గారు, దివాకర్ అలాగే ఇంకో కార్యవర్గ సభ్యులు ఇప్పుడు జగిత్యాల జిల్లా జర్నలిస్టు అసోసియేషన్ గెలిచినటువంటి అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ బాడీ మొత్తం అందరికీ, ఈ యొక్క బాడీకి మొత్తం అందరికీ నేను మా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీ అందరూ జర్నలిస్టు కూడా మా యొక్క పార్టీకి మీరు సహకరించాలా, మీరు కోఆపరేషన్ చేయాలా. మా తరఫు నుంచి కూడా మీకు ఏదైనా ఎటువంటి కోఆపరేషన్ అయినా మేము తప్పకుండా చేస్తాం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. జర్నలిస్ట్ యూనియన్ జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా రెండవసారి జీటీ శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం, పాత్రికేయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా సౌమ్యుడు, మంచి వ్యక్తి అంటే ఓడిపోయిన వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఒక మంచి వ్యక్తి కూడా ఈ సమాజంలో ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మీ పెను చేతుల్లో ఉంటుంది కాబట్టి ఈ జర్నలిస్ట్ యూనియన్ తరఫున గెలిచిన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గెలవని వారికి కూడా మళ్ళీ ఎన్నో అవకాశాలు వస్తాయి, వారికి కూడా ఇదే పంతాలో వాళ్ళు కూడా ఇలాంటి పోటీతో గెలవాలని కోరుకుంటూ, అలాగే ఎన్నో రోజుల నుండి ఇక్కడ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు దాదాపు తహసీల్ చౌరస్తాలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేసిన ఇల్లు కావాలని. కనీసం ఇల్లు కాదు కదా, ఇలా పట్టాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం లేదు. ఈ గత ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మోసం చేసింది, ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వల్ల అప్పుడు వచ్చి మీకు సాంఘిభావం తెలియజేశారు, కానీ అయినా ఈ రోజు వరకు కూడా 1.5 year అయింది ఆ ప్రభుత్వం వచ్చి ఈరోజు ఇల్లు ఊసేయలేదు. జర్నలిస్ట్ కాలనీ కనీసం ఒక జాగ ఇద్దాం, వాళ్ళకి కనీసం కట్టుకోండి తర్వాత జాగిద్దామన్న పరిస్థితి కూడా లేదు. దయచేసి నేను మాజీ ఎమ్మెల్సీ జీవరెడ్డి గారిని, ఇప్పుడు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ అంటున్నటువంటి సంజయ్ గారిని మా జిల్లా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జర్నలిస్టులకు తక్షణమే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించవలసిందిగా మా యొక్క డిమాండు. ఈ డిమాండ్ మీద జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా TUWJIJU నూతన కార్యవర్గ ఎన్నికల్లో తెలిసిన మా మిత్ర బృందానికి బీజేపీ జిల్లా శాఖ తరఫున చిరు సత్కారం అందించేందుకు మా మీద ప్రేమతో అభిమానంతో ఈరోజు జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్న కానీ, అలాగే మోర్పల్లి సత్తన్న, రాగిల సత్తన్న, ఇతర బీజేపీ శ్రేణులంతా మా తమ్ముళ్ళకి మా వంతుగా ఒక చిన్న సత్కారం ఇవ్వాలని చెప్పేసి వారు పెద్ద మనసుతో మమ్మల్ని పిలిచి
ఈరోజు మమ్మల్ని అభినందించినందుకు మా యూనియన్ పక్షాన వారందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, మా గురించి మా సమస్యల గురించి మీ అందరికీ తెలుసు. మేము ప్రజా సమస్యలనే మా సమస్యలుగా భావించి ప్రజల సమస్యలను తీర్చాలనే ఒక అంకితభావంతో ఒక నిస్వార్థంగా సేవలు అందిస్తున్న మా పాత్రికేయులకు వాస్తవంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఇళ్ల స్థలాలు లేక ఇవ్వలేక అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ చాలా ఇబ్బందులు పడుతున్నాం. సత్యనే చెప్పినట్టు ఇళ్ల స్థలాల కోసం 30 ఏళ్ళుగా మేము పోరాటాలు చేస్తున్నాం. పరిస్థితి ఏది అని చెప్పేసి మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఈ ప్రభుత్వం మీకు మేము ఉన్నాం, మీకు ఇళ్ల స్థలాలు ఇస్తాం, మిమ్మల్ని అందరినీ ఒక ఇంటివాణి చేస్తామని చెప్పి మాకు ధర్నాను విరమింపజేసింది. సత్యనే చెప్పినట్టు ప్రజా సమస్యలను ఏకరువు పెట్టి మా సమస్యలుగా భావించి చేస్తున్న మా గురించి పట్టించుకోకపోవడం కొంత బాధ అనిపిస్తుంది. మేము నిస్వార్థంగా సమాజంలో జరిగే అవినీతి అక్రమాలను, సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ఏ చిన్న విషయమైనా దాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు మేము కంకణబద్దులై పనిచేస్తున్నాం. మాకు అందరి సహకారం అవసరం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మా సమస్యలు తెలిసిన వ్యక్తులు వాళ్ళంతా. వీరంతా మా వెన్నంటి ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తారని, మమ్మల్ని దగ్గరగా చూసిన వ్యక్తులు కాబట్టి మా సాధక బాధకాలని తెలుసు. వీళ్ళకి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు మా వెంట ఉండి విషయంలో అందించాలని ఆకాంక్షిస్తూ వారు అందిస్తారని ఒక నమ్మకం కూడా మాకుంది. మేము సైతం మీరు చేసే కార్యక్రమాలను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తాం. మీరు మా వెన్నంటి ఉండి మా సమస్యల పరిష్కారంలో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారందరికీ పేరు పేరున